ఎన్ని గంటల వరకు? 4:30. 4:30. 2:30, 3:30, గంటన్నర. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? ఏం చెప్పాను? అందరూ ముందుకు జరిగి కూర్చోండి, నాకు దగ్గరగా అన్నా. మళ్ళీ యథాస్థానాల్లోకి వెళ్ళిపోయారు. అదే లేచి ముందుకు జరగండి. ఎందుకంటే ముఖాముఖిగా మాట్లాడుకోవటం వేరు, దూరంగా ఉండి వినటం వేరు. మీరు ముఖాముఖిగా మాట్లాడాలి అని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. సరే, మంచిది. మరి ఉదయకాలపు సెషన్లో మనం కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాము. పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడని చెప్పాను అమ్మా. ఒకటి, ప్రభువు మీదకి ఎలా దిగొచ్చాడు? పావురం వలె దిగొచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడంటే ఏం చెప్తాం అమ్మా? పావురం వలె ఉంటాడు. ఈ పావురంలో కూడా 4 రకాలైన పావురాలు ఉన్నాయి. ఒకటి భూలోక సంబంధమైన పావురము, అది మన కళ్ళకి అవి మన చుట్టుపక్కల తిరుగుతూ కనపడతా ఉంటాయి ఇవి. రెండవది ఏంటి అని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువును కూడా పావురంతో పోల్చారు. మూడవది ఏంటి అంటే, సంఘాన్ని కూడా పావురంతో పోల్చారు. నాలుగవది కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం దేంతో పోల్చాము? పావురంతోనే పోల్చాము. ఇంకొక మాట ఏంటంటే, పాత నిబంధన కాలంలో తండ్రిగా ఉన్నటువంటి దేవుడు, ఆ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగినాయి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడున్నటువంటి భక్తులలోనూ ప్రవక్తల్లోనూ ఉండి ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ అలాగే ఇతర అన్య సంబంధమైనటువంటి దేశాలను గురించి కూడా ప్రవక్తలు ప్రవచించారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు భాషలు మాట్లాడినట్లుగా ఎక్కడా లేదు, కానీ ప్రవచించినట్లుగా మాత్రం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. రెండవది, సంఘంలో ఇంకోటి ఏముండాలన్నాను? దర్శన వరము. ఇది కృపావరాల్లో మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో లేదు అని చెప్పనని అంటున్నారు. కానీ దానియేలులో ఏ వరం ఉంది? దర్శన వరం ఉంది. అన్నవని నేను అంటలేదు. తర్వాత రెండోది ఏంటంటే, కళలకు అర్థం చెప్పేటటువంటి వరం కూడా ఉంది ఆయనకి. కళలకు అర్థం చెప్పే వరం కూడా ఉంది. అయితే మనము ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి 4 సువార్తల్లో కూడా మనం చూస్తే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన భూలోకంలోనికి వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దామే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, ఎంతవరకు మీరు మాతో ఉన్నారు. రెండవ నాయన సెషన్లోనికి మేము వచ్చి ఉన్నాం. ప్రభువా, ఎంతవరకు నీ బిడ్డలు నీ పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచారయ్యా. అలాగే వాక్యంలోనికి వెళుతున్నప్పుడు నేను కాదు ప్రభువా, నేను బలహీనుడను, జ్ఞానము లేనివాడను ప్రభువా, ఎన్నిక లేనటువంటి వాడను. నాయనా తండ్రి, మీరే నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీ బిడ్డలమైనటువంటి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నేను మాట్లాడటం వల్ల నీ బిడ్డలకు మేలు కలుగదని నాకు తెలుసు. కానీ మీరు మాట్లాడితే ప్రభువా నా తండ్రి, సంఘానికి కానీ సేవకులమైన మాకు కానీ మేలు కలుగుతుంది.
కాబట్టి ప్రభువా నా తండ్రి మీరు మాట్లాడండి. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు కూడా త్వరగా వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో మీరు బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. సువార్తల్లో కూడా పరిశుద్ధాత్మను గురించి పరిశుద్ధాత్మ కార్యాలనేవి ఉన్నాయి. పరిశుద్ధాత్మ ముందు ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన కాలంలోనూ ఉన్నాడు, క్రొత్త నిబంధన కాలంలో కూడా ఉన్నాడు, నేటి కాలంలో కూడా ఆయన ఉన్నాడు. పాత నిబంధన కాలంలోనేమో ఆయన ప్రవక్తల మీదకి వచ్చి ప్రవచనాలు చెప్పాడు. అలాగే క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ ఒక మాట ఏంటంటే, ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు ప్రభు తండ్రితో సమానుడా, తండ్రి కంటే తక్కువవాడా? పరలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కంటే తక్కువవాడా, తండ్రితో సమానుడా? సమానుడే. ఎందుకంటే ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు, 4 జీవులు, ఏమండి, కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు ఉండి వారు పరిశుద్ధుడు 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 అంటూ సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని పాడుతున్నారు వాళ్ళు. అంటే ఆ దేవుడు మహామహిమలో తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వం కూర్చుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయములు అంటాడు, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఏమని ఎంచుకోలేదు? సింహాసనమందు కూర్చున్నటువంటి దేవునితో సమానుడనని చెప్పారని ఎంచుకోలేదంట. కానీ ఆయన ఏం చేశాడు అని చెప్పారని అంటే, ఆ మహిమనంతటిని విడిచిపెట్టి, మహిమ దూతలను విడిచిపెట్టి, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఏమీ లేనటువంటి రిక్తుడుగా ఈ లోకంలో ఒక పేద కుటుంబమైనటువంటి వడ్రంగి వాణి అంట పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు శరీరంతో వచ్చాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడేమో ఆత్మస్వరూపిగా మహిమలో ఉన్నాడు. భూమి మీదకి వచ్చేపాటికి ఏం చేశాడు? శరీరంతో వచ్చాడు. అది కూడా ఏ శరీరము? పాప శరీరాకారముతో వచ్చాడు. ఏ శరీరము? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏమనంటే, ఆయన పాప శరీరాకారములో ఈ లోకమునకు వచ్చి ఆయన తన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఏ శరీరాకారంతో వచ్చాడు? పాప శరీరాకారం. ఆయన శరీరము మహిమ శరీరము. మహిమ శరీరం కలిగిన వాడు ఆ మహిమ శరీరాన్ని విడిచిపెట్టి మట్టి శరీరాన్ని, అనగా పాపపు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు గనక, ఈ లోకంలో ఒక మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఎవరు అవసరం అయ్యారు అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ప్రభువుకు కావాల్సి వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆ బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పౌరాకారంలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి అపవాది చేత శోధింపబడటానికి, ఎవరి వల్ల? అపవాది చేత శోధింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడే అరణ్యములోనికి ఆయనను తీసుకుని వెళ్ళాడన్నా తీసుకెళ్ళింది ఎవరు? సాతాను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని దినాలు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అపవాది వచ్చాడు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపవాది వస్తాడు. వాడి ఉద్దేశం ఏంటంటే మనలను ప్రార్థన చేయకోకుండా చేయటం వాడి ఉద్దేశం. మన ప్రార్థన చెడగొట్టాలి, ఇది వాడి ఉద్దేశం.
ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత ఆయన ఆకలి కొని ఉన్నాడంట. అప్పుడు సాతాను వచ్చాడు. వచ్చి అన్నాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని అన్నప్పుడు ప్రభు భలే సమయానికి భలే సలహా ఇచ్చావు సాతానా అని చెప్పాను. గబగబా రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన్నాడా? తినలా. ఆయన ఏం చేశాడు తెలుసా అండి? మనుషుడు జీవించేది రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన అన్నాడు. తర్వాత రెండోది, యెరూషలేము దేవాలయపు శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఈ యొక్క దేవాలయపు శిఖరం మీద నుండి కిందకు దూకు, నీ దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు అన్నాడు. ఏమన్నాడు? ప్రభువుని మీరు శోధింపకూడదు అన్నాడు. మూడోది ఏంటి అని చెప్పానంటే, ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక మహిమను అంతటిని చూపించి, ఎంతసేపట్లో చూపించాడు? ఒక్క నిమిషంలో. ఎట్లా కుదురుతుంది ఇది? ఇప్పుడు ఒక సినిమా చూడటానికి వెళ్ళాం. ఏమంటే నేను చెప్పేది సినిమా దేవుణ్ణి ఎరగని దినాల్లో చూశాను, అప్పుడు సంగతి చెప్తున్నా. ఒక హీరో పుట్టి పెరిగి పెద్దవాడై అతని జీవిత చరిత్ర తీస్తానికి 2 గంటలన్నర 3 గంటలు పట్టుద్ది. కానీ వీడు ఎంతసేపట్లో చూపించాడు? ఒక్క నిమిషంలో. ఎట్లా చూపించాడంటే చూసినోడికే తెలియాలి, చూపించినోడికి తెలియాలి. చూసిందేమో ప్రభు, కానీ ఓ మాట చెప్పనా, ప్రభు అని అంటాడు, నా ఉద్దేశం ఒరే ఇవన్నీ నాకు తెలియనియా అని ప్రభు సాతానుతో అని ఉంటాడు అనుకుంటున్నా. అవును కదా, సృష్టి అంతా చేసింది ఆయనే. ఆయన చేసిన దాన్ని ఆయనకు చూపించేది ఏంటి కదా. కాబట్టి శరీరంలో ఉన్నాడు కాబట్టి అపవాది సాతాను ప్రభువును కూడా శోధించాడు. ప్రభువునే శోధించినాడు మనల్ని వదిలిపెడతాడా? ఏమండి? కాబట్టి ఈ అపవాది శక్తులను కూడా గెలవాలి అంటే మనలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి మేము ఒక వ్యక్తికి బాగపోతే ప్రార్థన చేస్తానికి వెళ్ళాం. ప్రార్థన చేస్తానికి వెళ్ళి ఆ మనిషి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ మనిషి చేతిలో నుంచి కింద పడిపోయాడు. ఏంటి మనిషి ఇలా పడిపోయిందని చెప్పారని ఆమె లేపితే ఆమె చెప్తుంది, నువ్వెవరు అంటే నేను వెలుగుదూతని అంది. ఎవరు? వెలుగుదూత అంటే ఎవరు? సాతానే. మరి ఏంటి నువ్వు ఎందుకు వచ్చావన్నా? ఈ మనిషిలో ఉండి సహవాసం చేసి కొంతకాలం తర్వాత ఈ మనిషిని నా లోకానికి తీసుకొని వెళదామని వచ్చాను అంది. ఇది జరిగిన తర్వాత నేను ఆమె మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ నా మీదకు వచ్చింది. అప్పుడు నేను భాషలు మాట్లాడుతూ దాన్ని గద్దించినప్పుడు ఆ దురాత్మ ఆ మనిషిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్తారండి? అడిగి చెప్పించుకుంటాలే నేను, పర్లేదు అండి, మంచిది. ఏంటంటే విషయం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేటటువంటిది మనలో లేకపోతే అపవాదిని జయించలేము, సాతానుని జయించలేము. ఏమండి? వీటిని జయించాలి అంటే తప్పనిసరిగా ఏముండాలి? అపవాదిని జయించేటటువంటి శక్తి. అది కూడా ఎవరిని బట్టి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరుగుతుంది. అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఆ దయ్యాన్ని వదిలించటం, ఆ సాతాన్ని వదిలించటం మన వల్ల కాని పని. విన్నారండి? ప్రభు ఒక మాట అంటాడు, శక్తి చేతను బలము చేతను కానిది నా ఆత్మ ద్వారా చేస్తా. ఒకసారి జరిగిన విషయం చెప్తున్నా. మా అమ్మమ్మ గారికి దరిదాపుగా 75-76 సంవత్సరాలు. వల్లి పద్మమ్మ గారని మంచి ప్రార్థన పర్వాలు. మేమందరం ఈనాడు ఆ కృష్ణా జిల్లాలో సేవ చేస్తున్నామంటే ఆమె చేసిన ప్రార్థనే. ఆమెకి పరిశుద్ధాత్మ ఉంది. ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్పనా? అసలు మా కుటుంబాలకు రక్షణ ఎలా వచ్చింది అంటే, మేము మా తాతగారు, మాది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలో మేదరమెట్లు దాటిన తర్వాత ఇటు కుడి చేతి పక్కన ఉంటుంది,
గొల్లాపల్లి అనే చిన్న గ్రామం. మా తాతగారు వాళ్ళు ఇక్కడ పంటల పండగ ఆ రోజుల్లో బ్రతుకు తెరువు కోసం అని చెప్పారని ఒకళ్ళేమో ఈ సన్నాయి మేళాలు వాయిస్తారు చూసారు పెళ్ళిళ్ళ కాటికి, అవి వాయించుకుంటా ఒల్లూరుపాలెం వచ్చారు. మా అమ్మనగా నా నానేమో బట్టలు అమ్ముకుంటా మిషన్ కుట్టుకుంటా వచ్చాడు ఒల్లూరుపాలెం. అక్కడ ఉన్నారు వీళ్ళు. మా తాతగారు ఆ కృష్ణానది కరకట్టమిటే దేవరపల్లి అని ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో బట్టలు అమ్మటానికి వెళ్తున్నాడు. తెల్లవారుజామునే లేచి వెళ్తున్నాడు. మరి ఆ టైంలో అక్కడికి ఆ శ్మశానాలు ఉన్నాయి, అరువు కట్టపక్కమంటే ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ శవాన్ని తగలబెడుతున్నారు. తగలబెట్టేటప్పుడు ఈ శవం పైకి లేస్తుంది. అది లేవకోకుండా ఉండటానికి ఏం చేస్తారంటే కాళ్ళ మీద ఎదర్రొమ్మ మీద బాగా బరువు పెడతారు. సరే ఈయన కట్టమిటి వెళ్తున్నాడు, ఆ శవం కాలుతుంది, ఆ శవం లేచి కూర్చుంది. దాన్ని చూసి ఈయన దడుచుకున్న తర్వాత ఈయన ఆ ఊరు వెళ్ళిపోయి, ఆ రోజుల్లో బావులు ఉన్నాయి, ఆ బావుల దగ్గర కూర్చొని అన్నం తిందామని ముఖం కడుక్కుంటుంటే అక్కడ ఆ రోజుల్లో బ్రష్లు లేవు, యాప్పలు లేవు. వాటి పెట్టి కడుక్కొని నీళ్లు పెట్టి పుక్కులు ఇచ్చొద్దాం అనుకున్నప్పుడు గొంతు పట్టుకుంది. పొద్దున్నేగా పరగడుపునగా ఏమీ తినలేదు త్రాగలేదుగా, అందుకని ఇలా ఉందేమోలే అనుకున్నాడు. అనుకొని మళ్ళీ అన్నం మూట తీసి అన్నం తిందామని కూర్చుంటే అన్నం తింటుంటే కూడా గొంతు పట్టుకుంటుంది, మంచినీళ్ళు తాగుతుంటే కూడా గొంతు పట్టుకుంటుంది. ఇది ఏంటి అని చెప్పానని ఈరోజు వ్యాపారం చేయలేము అని చెప్పానని తిరిగి ఇంటికి వచ్చేసేసారు. వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు అలా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో బలహీనత అనుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. బాడీ అంతా చెక్ చేసి అన్నారు డాక్టర్లు, ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు కానీ ఈయనలో ఏ రోగం లేదు అన్నారు. సరే ఈ మాట చెప్పిన తర్వాత ఏం చేయాలి? మా తాతగారు అంటే మా నాన్నగారిని అన్నటువంటి నాన్నగారు ఆయన సొనాయి మేళాలు వాయిస్తా ఈ కనిగిరి దాటిన తర్వాత పెదారకట్ల అని చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాసాబత్తిన వారు అని ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే చేతబడి చేయటం, చేసిన వాళ్ళు మళ్ళీ తిరిపి బాగు చేతలు చేయటం, ఇది వాళ్ళ వృత్తి. వాళ్ళని తీసుకొచ్చి చూపించారు. వాళ్ళు వచ్చి చూసి అన్నారు, అయ్యా ఇది మామూలు శక్తి కాదు, ఇది శ్మశాన శక్తి. ఇక ఈ శక్తి పట్టినోడు చచ్చిపోవటం తప్ప బ్రతకటం అనేది ఎవరి చేతిలో లేదు అని చెప్పి చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే ఇక్కడి నుంచి మొగలాలి అని చెప్పానని మా బాబాయ్ ఒక మొన్నటిదాకా ఆయన చనిపోయే ముందు దాకా చిలకలూరుపేటలో పత్తి కొనేవాడు, పొగాకు పత్తి కొనేవాడు. ఆయన్ని మస్తాన్ అని చెప్పారని అంటారు. ఆయన ఒల్లూరుపాలెంలో చదువుకోవటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన హై స్కూల్లో చదువుకోవటానికి వెళితే అక్కడ హెడ్ మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కలకూర సుబ్బారావు గారు చౌదరీస్. ఆయన ఏం చేశాడంటే అక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు, పాములు గరిచిన వాళ్ళు, తేళ్ళు కుట్టిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆ హై స్కూల్లోనే ప్రార్థన చేయించుకుంటున్నారు. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళు వదిలిపెట్టినటువంటి దయ్యాలు వెళ్ళి మన పిల్లల మీద పడితే ఏంటి పరిస్థితి అని ఆలోచించి పలుమార్లు చెప్పారంట, నేనేం చేయనయ్యా అంటున్నాడు. సరే చివరికి ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ పెట్టారు ఆయన గురించి. అప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే మా తాతగారికి దయ్యం పెట్టినప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు బాగా 4 రోజుల పైన ఆహారం లేదు, నీళ్లు లేవు, మనిషి ఇలా స్కెల్టన్ లాగా అయిపోయాడు. ఆ మనిషిని ఆ మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆహారం లేని మనిషి ఒక్కసారే పైకి లేచి ఆ హై స్కూల్ ప్రక్కంట ఇప్పటికీ ఉంది ఆ రాయి ఇంతలా రాయి బలవంతంగా ఎత్తిచేసి, అరే సుబ్బారావు నేనేం చేస్తానని చెప్పాను, ఆయన మీదకి వెళ్ళిపోతుంటే, ప్రభా వీడు ఆవజీవాలు కొంగది, వీడు ఆ రాయిని పడేయి ప్రభు అని చెప్పన్నాడు. వెంటనే రాయి పక్కన పడేసి కింద పడి 2 కాళ్ళు 2 చేతులు వెనక్కి పెట్టుకుని అంటే ప్రభు కట్టేశాడంట. అలా చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి నాప్రాయని పళ్ళతో కొరికితే 2 అంగుళాల లోతు పడింది. అది
అంత గట్టిగా ఉండే అన్నమాట ఆయన పొళ్ళు. అలాంటి వ్యక్తికి వరకు ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి దయ్యం పోయింది. దయ్యం పోయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే రోగం పోవటం కోసం ప్రార్థనకి వెళ్తున్నాం కానీ నమ్ముకోవటానికి కాదు కదా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే దెయ్యం పోయిన తర్వాత ప్రార్థనకు మానేశారు. అహరోన్ గారు తెలుసుగా మీకు, అహరోన్ గారి యొక్క తల్లిగారు ఏమైతేనేమో ఈ రోగం పోయింది కాబట్టి దేవుణ్ణి వదిలేసింది. అహరోన్ గారి తల్లి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చింది. ఆమె భాషలు మాట్లాడుతూ ఉంది, ప్రవచనాలు చెప్తూ ఉంది. ఆమెకి దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే ఆమె ఒక పాస్టర్ గారు ఒల్లూరుపాలెం వంతెన దగ్గర దిగి ఎటెల్లాలో అర్థం కాక ఆయన దిక్కులు చూస్తే ఎవరిని అడగాలనుకుంటుండగా ఈ అహరోన్ గారి తల్లిగారు, అయ్యా ఓ పాస్టర్ గారు వచ్చాడు, వంతెన దగ్గర ఉన్నాడు, ఎటు వెళ్ళాలో అర్థం కాక చూస్తున్నాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయి, వెళ్ళి ఆయన్ని తీసుకురామని చెప్పని చెప్తే కరెక్ట్గా వెళితే ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన చూసి వీళ్ళు, అయ్యా మీరు పలానా పాస్టర్ గారా అని చెప్పంటే, అవునయ్యా నేను మీకు ఎలా తెలుసు అంటున్నాడు పాస్టర్ గారు. మా అమ్మగారికి ప్రభువు చూపించాడండి మీరు రావటం ఇక్కడ తీయటం ఇదంతా, అందుకని మేము మిమ్మల్ని ఆ మొక్క కవళికలను బట్టి మేము గుర్తించగలిగాము, రండి ఇంటికి వెళ్దామని చెప్పని తీసుకొచ్చారు. ఆమె ఒక సహోదరి వచ్చి అమ్మ నాకు పిల్లలు లేరు అని చెప్పారనంటే ప్రార్థన చేసి అమ్మ నీకు మగపిల్లడు పుడతాడని. ఇదంతా పరిశుద్ధాత్మ కార్యమే అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆమెకు మగపిల్లడు పుట్టాడు. ఒకటి గర్భఫలం ఇచ్చాడు, రెండవది మగపిల్లడు పుట్టాడు. అయితే ఇలాగ జరిగినప్పుడు మా అమ్మమ్మ గారు ఆమె ఏదో భాషలు మాట్లాడుతుందే అని చెప్పానని ఏమో కూడా వెళ్ళి అక్కడ కూర్చొని నెత్తి మేము ముసుకోసుకొని శుతి అంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఈవెన్ తాకింది వచ్చి, దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఈవెన్ తాకేపటికి ఏం భాషలు మాట్లాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు అగ్ని ఇక్కడ మనం మంటేసామండి, దీని పక్కన ఉంటే చెత్త ఉందండి, ఈ సెగకి ఈ చెత్త కూడా కాలుతుందా? పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మీ మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే కొంతకాలానికి ఆ అగ్ని పరిశుద్ధాత్మ ప్రభావము పక్కన కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కూడా అంటుతుంది. విన్నారా? ఆత్మ యొక్క శక్తి విధానం ఎలా ఉంటుందంటే, మనము ఒక చోట మంట వేసాము, పక్కన గడ్డి ఉంది, ఈ వేడికి ఆటోమేటిక్గా అది కూడా అంటుకుంటుంది. మాకు ఇది ఎలా అలవాటు అంటే ఎలా తెలుసు అంటే, మా కేసీపీ ప్రక్కన ఉంది చెరుకు మిల్లు. ఆ చెరుకు కొట్టిన తర్వాత అది తగలబెట్టేటప్పుడు మేము కనీసం 2-3 గజాలు దూరం ఆ చెత్తను ఎగేస్తాం, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా అక్కడికి కాలుతుంది. అది కారణం ఏంటంటే అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దానికి సమీపంలో ఉన్నప్పుడు దాని యొక్క సెగ కూడా దీనికి తగిలినప్పుడు అది కాలిపోతుంది. అలాగే పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి మన మధ్యలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ప్రభావము ఆమె పక్కమంటే లేకపోతే ఆ వ్యక్తి పక్కంటే కూర్చున్న వారిని కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి తాకి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. దేవుని స్తోత్ర. అయితే ఇలాగూ మా అమ్మమ్మ గారిని కూడా అంటుకుంది. అయితే మా అమ్మమ్మ గారు ఎన్టీ రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి మేనత్త గారు అబ్బాయి, ఆయన పేరు చెరుకూరు నాగేశ్వరరావు గారు. ఆయన వచ్చి ఆ ప్రార్థన, ఆయన దేవుని నమ్ముకున్నాడు. మీటింగులకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఈమె ప్రార్థన చేయటం చూసి, భూపమ్మ గారు మీకు నేను కొన్ని మందులు ఇస్తా కానీ నాటు వైద్యం కూడా చేస్తారా అన్నాడు. సరే ఇవ్వయ్యా అంది. ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ మందులు వేస్తుంది. అప్పటికి ప్రార్థన అంటే ప్రార్థన విశ్వాసం ఉంది కానీ ప్రార్థన ఎవరికి చేయట్లా. అప్పుడు పక్కమంటే కలాసమాల్పిల్లి అని ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో రాత్రిపూట ఒక వ్యక్తి ఒరిగడ్డి లాగుతున్నాడు గేదకేద్దామని, దాంట్లో ఒక మండ్రగబ్బ ఉండి కరిసింది. కరిసిన తర్వాత అతను ఏం చేశాడు, మందు వేయించుకోవటానికి అని చెప్పానని మా అమ్మమ్మ గారి దగ్గరికి వచ్చాడు. మందు వేసిన తర్వాత మందు వేస్తానికి అని చెప్పానని చూస్తే మందు లేదు.
మందు లేకపోతే ఏం చేసిందంటే, అయ్యా నీ బాధ చూడలేకపోతున్నాను, నా దగ్గర అయితే మందు అయిపోయింది, ప్రార్థన చేస్తాను చేయించుకుంటావా అంది. సరే అమ్మ చెయ్యి అన్నాడు. చెయ్యి అన్న తర్వాత ఆమె ఏం ప్రార్థన చేయట్లా, ఈ చేతి మీద కుట్టిన సంఖలోకి ఎక్కుద్దండి, మీరు ఎప్పుడైనా తేలు కుట్టిన వాళ్ళని అడగండి, ఇక్కడ ఉడితే ఇక్కడ నుంచి ఎక్కడికి ఎక్కుద్దో తెలుసా, ఈ సంఖలోకి ఎక్కి ఇక్కడ పోటు వస్తుంది. ఈమె ఏసు రక్తం ఏసు రక్తం ఏసు రక్తం అని ఆ చేతిని సవరదీస్తుంటే ఆ కుట్టిన ఆ సంఖలో నుంచి కుట్టిన చోటకు వచ్చేసింది. కుట్టిన చోటకు వస్తే అయ్యా ఎట్లా ఉందంటే, కుట్టిన చోట ఉందమ్మా అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసింది, ఎట్లా ఉందయ్యా అంటే తగ్గిపోయింది. ఇది కూడా ఆత్మకార్యమే, దేవుడు స్వస్థపరిచాడు. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే, ఆమె పరిశుద్ధాత్మ పొందింది, కానీ ఇంతకీ దయ్యం బట్టి స్వస్థపడ్డాడు చూశారు మా తాతగారు, ఆయన మాత్రం దేవుని ఎరగల, ఆయన మాత్రం లోకానుసారంగానే చనిపోయాడు. అయితే ఆయనకి మిషన్ కుట్టుకుంటూ కూర్చునేవాడు వసారులో. ఆ మిషన్ కుడుతున్నప్పుడు ఎవరన్నా పాస్టర్ గారు వస్తే భోజనం టయానికి, అయ్యో పాస్టర్ గారు వచ్చారే, ఈయనకు భోజనం పెట్టాలి, ఈ వండిన భోజనం ఏమో ఈయనకు వండాను, ఇది తీసుకెళ్ళి ఆయనకు పెడితే ఏమంటాడో అని చెప్పని మదన పడుతున్నప్పుడు ఆయన అనేవాడు, నాకు ఆకలి కావట్లేదు కానీ ఆయనకు పెట్టనేవాడు. ఆయనకు పెట్టిన తర్వాత ఏమో మాట్లాడుతానే వెంటనే ఆ కట్టెల పొయ్యి మీద వంట వండేసేసి, ఆ తర్వాత అన్నం రెడీ అయింది రండి అని చెప్పంటే వెళ్ళిన భోజనం చేసి, ఆ రీతిగా మొట్టమొదట మా కుటుంబం దేవునిలోనికి వచ్చింది. మేము ముస్లిం కుటుంబంలో పుట్టాం. మాకు ముందున్నటువంటి ముస్లింలు వాళ్ళు ఏమంటారంటే ఇమాములు అంటారు. ఆ నమాజులో కేకేస్తారు, నమాజ్ చేపిస్తారు, నడిపిస్తారు. వాళ్ళు మాకేం నేర్పారంటే, ఎవరన్నా ఉంటే ఏమనుకోవద్దండి, సందర్భం కాబట్టి మాట్లాడుతున్నా అంతే. ఏమని నేర్పారంటే, అరే యేసు ప్రభు అంటే వాళ్ళ దేవుడురా. ఎవరి దేవుడు? ఆ ఊరు వెలుపలు ఉండేటటువంటి వాళ్ళ దేవుడు. రెండోది ఏంటంటే అమెరికా వాళ్ళ దేవుడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? అమెరికాలో పుట్టాడా? ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. మనం ఎక్కడున్నాము? ఆసియా ఖండంలోనే ఉన్నాం. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసు, ఇప్పటికి కూడా మరి తెలియకంటారో తెలియకంటారో తెలియదు, అమెరికా వాళ్ళ దేవుడు. అమెరికా వాళ్ళు తీసుకొచ్చి అంటించారు మనకి. అమెరికా వాళ్ళు అంటించలా, మొట్టమొదటి భారతదేశానికి వచ్చింది తోమా, యేసు క్రీస్తు శిష్యుల్లో ఒకడు. ఆయన కట్టినటువంటి కేరళ రాష్ట్రంలో ఆయన కట్టిన 7 సంఘాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన కేరళ రాష్ట్రంలో సేవ చేసి 7 సంఘాలు కట్టాడు. 7 మందిరాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రీతిగా మా కుటుంబానికి రక్షణ వచ్చింది. ఇది దేవుని వల్ల మాకు కలిగినటువంటి రక్షణ. కానీ ఎవరికైతే బలహీనత వచ్చిందో ఆ వ్యక్తి అయితే యేసుక్రీస్తుని నమ్ముకోలే. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే, అప్పటి నుంచి ఆమె సేవ చేస్తూ, ఆమె కూడా మంచి ప్రార్థన పర్రాలు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు కట్టబడినాయి. అయితే ఒక మాట ఏంటి అని చెప్పానంటే, పరిశుద్ధాత్మ అంటే ఏంటో అప్పుడు మాకు తెలిసింది. ఈ పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది అనేటటువంటిది అప్పటికి మాకు తెలియదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందాలి అంటే ఏం చేస్తే పొందుతాము? ఏం చేస్తే పొందుతాము? మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పాస్టర్ గారు ముందే చెప్పారు, మాకు ఆ అనుభవము లేదండి, మీరు నేర్పితే నేర్చుకుంటాము. అయితే ఒక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందాలి అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, పరిశుద్ధాత్మను పొందటం కోసం ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. నేను కూడా అలాగే ప్రార్థన చేశాను. నేను సేవలోకి వచ్చినప్పుడు వాక్యం చెప్తూ ఉండేవాడిని. మా సంఘంలో ఒక ఆమె అమూల్యం గారని చెప్పారని ఉండేది. ఆమెకు లోకంలో అయితే ఎర్రచిట్టిమా అనేవాళ్ళు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎత్తుకొని పెంచారు. ఆమె నేను వాక్యం చెప్తుంటే చిన్నప్పటి నుంచి అరే అరే అనేది. ఆమె అంది, అయ్యా ప్రభుకుమారు, నువ్వు పరిశుద్ధాత్మను పొంది వాక్యం చెప్పాలిరా
నువ్వు జ్ఞానంతో బోధిస్తున్నావు. ఆమె చెప్పిన మాట, నువ్వు జ్ఞానంతో బోధిస్తున్నావు, నీ మాటలు బాగానే ఉన్నాయి, కానీ ఈ జ్ఞానంతో బోధించినటువంటి బోధ పైనే ఉంటుంది తప్ప ఇది లోతైన అనుభవం కాదు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొందు అన్నప్పుడు నేను అన్నాను, ఇదేంటి ఎట చెప్తుంది ఏంటి, పరిశుద్ధాత్మ పొందు అంటది ఏంటి, పరిశుద్ధాత్మ లేకుండా నేను వాక్యం చెప్తున్నానా, పరిశుద్ధాత్మ లేకుండా నేను ప్రార్థన చేస్తున్నానా, పరిశుద్ధాత్మ లేకోకుండా నీ అన్నీ జరుగుతున్నాయా అనే ఆలోచన నాలోనికి వచ్చింది. సరే, ఏదో ఒక మూలను కొంచెం పొందాలి అనే ఆశ ఉంది. ఆశ ఉన్నప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ దయచేయాలి అన్నప్పుడు, పరిశుద్ధాత్మ దయచేయని చెప్పి అన్నప్పుడు ప్రభు అన్నాడు, సమయం వచ్చినప్పుడు నేను ఇస్తాను, ప్రార్థన చేయి అన్నాడు. సమయం వచ్చినప్పుడు నేను ఇస్తాను, ప్రార్థన చేయి అన్నాడు. సరే, ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ప్రభువా నాకు ఆత్మను దయచేయి అంట వచ్చాను. మా సంఘంలోనికి ఒక ఆమె వేరే సంఘ వ్యక్తి మా సంఘంలోనికి వచ్చింది. వచ్చి నాకు తెలియకోకుండా ఏం చేసిందంటే, నా సంఘ విశ్వాసుల్లో ఇళ్లల్లో ప్రార్థనలు పెడతా సంఘ విశ్వాసుల్ని రేగొడుతుంది. ఏమనంటే, అప్పటికి నేను యవనస్తుడిగా ఉన్నాను, వివాహమైంది. ఏమని చెప్తుందంటే, వీళ్ళకి పరిశుద్ధాత్మ లేనివాడు వాక్యం ఎట్లా చెప్తున్నాడు, మీరు ఎలా విని మీరు ఆత్మీయంగా ఎదుగుతారు, పైగా అతను యవనస్తుడై ఉన్నాడు, భార్యతో కాపురం చేస్తున్నాడు, అలాంటి వాడు చెప్పొచ్చా అంట మొదలెట్టింది. ఇదేంటి ఇలా అంటున్నారు అని చెప్పి నేను పరిశుద్ధాత్మను ఏ రీతిగా ఆయన పొందుకోవాలి అని చెప్పాను. నేను పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తాను. ఎంత కఠినంగా ప్రార్థన చేశాను తెలుసండి. నా బట్టలు తీసుకొని సూర్యోదయం కాకమునిపే స్నానం చేసేసి మందిరంలోకి వెళ్ళిపోయా. ఒక్క మంచినీళ్ళు తప్ప ఇంకేం తాగటం లేదు. మళ్ళా సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మందిరంలోనికి వెళ్తాం. ఇట్లా వారం రోజులు సూర్యుని ముఖం చూడకోకుండా పగలు రాత్రి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రార్థన చేస్తుంటే వారం రోజులు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ నా మీదకి రాలేదు. కొంతమంది ఎగతాళి చేశారు, ఈయన పరిశుద్ధాత్మ పొందామని ఉపవాసం ఉన్నాడు అని. సరే, మిమ్మల్ని అయినా సరే పొందాలని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని కూడా విమర్శ చేసేవాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒకటి, ఏది పట్టించుకోకూడదు, ఎవరిని పట్టించుకోకూడదు. నీ దృష్టి, నీ ఆలోచన సంపూర్తిగా దేవుని మీదే ఉండాలి. విన్నారా? సరే, కొంతమంది ఉపవాసం వండుకోకుండానే పరిశుద్ధాత్మ పొందారు. అది ఎలా అని చెప్పానంటే, ఒక అమ్మాయి ఉంది, అంటే ప్రార్థనకు వచ్చే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ఈ కుమార్తె కూడా భక్తి కలిగిన పిల్లే. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక యవనస్తుడు ఈ అమ్మాయిని మాయ మాటల్లో పడేసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి హిందూ దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. ఈ తల్లి కృంగిపోతుంది. వివాహమైంది, వివాహం అయిన గంటకు వచ్చేసింది ఈ అమ్మాయి. అతని దారిని అతను వెళ్ళిపోయాడు, ఈ అమ్మాయి దారిని ఈ అమ్మాయి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి స్నానం చేసి మొత్తం విడిచేసి ఆ మంగళసూత్రం కూడా తీసి అక్కడ బారేసి ఈ అమ్మాయి ఇంట్లోకి వచ్చింది. సరే, తల్లి తండ్రి కుంగిపోతున్నారు, ఏడుతున్నారు. దేవుని నమ్ముకున్నాం, ఏ ముఖం పెట్టుకొని లోపల తిరగాలి అని చెప్పి అన్నప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా అది దుష్టుడు చేసిన పనే కానీ నీ కుమార్తె చేసిన పని కాదు. ఎవరు చేసిన పని? భక్తిలో ఉండేవాళ్ళను కూడా దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. సరే, ఏం జరిగిందంటే ఆ అమ్మాయి కృంగిపోయి ఇంట్లో నుంచి బయటికి రాలేక ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది. అయితే ఆ అమ్మాయి నాకు పరిశుద్ధాత్మ దయచే ప్రభు అని ప్రార్థన చేయలే. ఆ ఆత్మ వచ్చింది, ఆమెలోనికి వచ్చినప్పుడు భాషలు మాట్లాడటం మొదలుపెట్టింది, ప్రవచించటం మొదలుపెట్టింది. మరి పరిశుద్ధాత్మ కొరకు ఆ అమ్మాయి ప్రార్థన చేయలేదుగా, ఉపవాసం ఉండలేదుగా, మరి పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చింది?
ఎలా వచ్చింది అని చెప్పానంటే ఆమె ఆమె కృంగిపోతుంది శారీరకంగా. ఆమెను నిలబెట్టడం కోసం దేవుని ఆత్మ ఆమెలోనికి వచ్చి ఆమెను బలపరిచింది. ఆమె భాషలు మాట్లాడుతుంది, ప్రవచనాలు చెప్తుంది. నేనేమో వారం రోజులు పచ్చి ఉపవాసం ఉండి మంచినీళ్ళు తప్ప ఏమీ తాగకుండా సూర్యుడు ముఖం చూడుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. నాలోనికి రాలే దేవుని ఆత్మ. సరే నేనేం చేశానంటే ఏవైనా పొందుకోవాలి, ఎందుకంటే వీళ్ళు అన్నారుగా, ఒక నిందేశారుగా, పరిశుద్ధాత్మ లేనోడు ఎలా బాధ చేస్తున్నాడు, ఆ బాధని నువ్వు ఎలా ఆత్మీయంగా ఎదుగుతావు అంటున్నారుగా. రెండవదేమో అతను వివాహం చేసుకున్నాడు, యవనస్తులు వాళ్ళు, మరి అలాంటప్పుడు వాళ్ళు వాక్యం ఎట్లా చెబుతారు, మీరు ఎలా వింటారు అని చెప్పానని ఇదొకటి లేపారుగా. సరే నేను మళ్ళా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మా ఇంటి దగ్గరలో ఆ చిన్నమ్మాయి గారు అని ఒక ఆమె ఉంది, ఆమె నేను అక్క అంటాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని నేను అన్నాను, అక్క నేను పరిశుద్ధాత్మ పొందాలని ఆశ ఉంది, వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ నా దగ్గరికి రాలేదు, ఎందుకని మళ్ళా నేను వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఆమె అంది, అయ్యా నేను కూడా ఎప్పటి నుంచో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, మరి ప్రార్థన చేద్దాం అనుకుంటుంటే నాకు తోడెవరు లేరయ్యా, నేను ఒక్కదాన్ని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయలేక ఎవరైనా దొరుకుతారా అని చెప్పి అనుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు నిన్ను పంపించాడు, మన ఇద్దరం కలిసి ఉపవాసం ఉందాము అన్న. ఆమె అంతకుముందు పరిశుద్ధాత్మ పొంది, భాషల వరం ఉంది, ప్రవచన వరం ఉంది. ఆమె ఆ మాట అనగానే సరేనని చెప్పాను. ఇద్దరం కలిపి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నీరసం వచ్చినప్పుడు ఏమండి కొంచెం అట్లా కళ్ళు మూస్తా పండుకుంటా, ఒక్కొక్కసారి పండుకుంటా ఉన్నాను. ఆమె ఏమంటుంది, అయ్యా పరిశుద్ధాత్మ పవర్ వచ్చి నీ మీద తిరుగుతుందయ్యా, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వే హృదయాన్ని తెరవట్లేదయ్యా, నీ హృదయాన్ని తెరువయ్యా, మోకాళ్ళ మీద ఉండయ్యా, ప్రార్థన చేయయ్యా, నువ్వు అనుమయ్యవాకయ్యా, మోకాళ్ళ మీద నుంచి కిందకి దిగవాకయ్యా, నువ్వు ప్రార్థన చేయయ్యా అంటుంది ఆమె. నేను అనుకున్నాను, ఏమని ఎందుకు తీసుకొచ్చుకున్నాను నేను, కనీసం నీరసం వచ్చినప్పుడన్నా 10 నిమిషాలన్నా కూర్చోటానికి పడుకోవటానికి కూడా లేకుండా ఈమె నన్ను విసిగిస్తుంది అనుకుంటూ ఉన్నప్పుడు ఆమె అంది, ఇదిగో పరిశుద్ధాత్మని మీద ఉంది అంది. అంతే మోకాళ్ళ మీద నిలబడ్డాను. అది కూడా నేను నిలబడలా, ఎవరో ఒక వ్యక్తి వచ్చి సంకల కింద చేసి ఇట్లా బలవంతంగా లేపాడు మోకాళ్ళ మీద నిండా. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు 2 చేతులు కూడా అదంతా పైకి లేచినాయి. అప్పుడు అలా లేచి మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ స్వయంగా నేను చూశాను, ఆ పావురు నా మీద వచ్చి తల మీద వాలింది. అది వాలినప్పుడు ఏం జరిగిందో తెలుసండి, నా శరీరంలో ఉన్నటువంటి నా వెంట్రుకలన్నీ రోమరోమం నిక్కబొడుచుకున్నాయి. నా శరీరం అంతా మొద్దుబారిపోయింది. చెప్పలేనంత ఆనందం వచ్చింది నాలోనికి, చెప్పలేనంత ఆనందం నాలోనికి వచ్చింది. ఆత్మతో నేను గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఒక మాట చెప్పనా మీకు, నేను పరిశుద్ధాత్మ ఎట్లా ఉంటుంది అంటే, తాగుబోతుడిని ఒరే విస్కీ రుచి ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎందుకురా తాగుతున్నావు, రోడ్లో ఉంటే పడిపోతున్నావు, దెబ్బలు తగులుతున్నాయి, ఇంట్లో భార్య తిడుతుంది, పిల్లలు తిడుతున్నారు, తల్లిదండ్రులు తిడుతున్నారు, ఎందుకురా తాగుతున్నావు అని చెప్పాను. ఒక వ్యక్తిని నేను అడిగితే అతను అన్నాడు, దీంట్లో ఏముందో నీకు తెలియాలంటే నువ్వు కూడా తాగి చూడాలన్నాడు. నువ్వు కూడా కొద్ది తాగి చూస్తే దానిలో ఉన్న రుచి ఏంటో నీకు తెలుస్తుంది. దెబ్బలు తగిలినా నేను తాగుతున్నానంటే, తిట్లు తింటా కానీ నేను తాగుతున్నానంటే, ఎందుకు తాగుతున్నాను తెలియాలంటే నువ్వు తాగి చూడాలన్నాడు. నేనంటాను ఒక మాట, దాన్ని పై మాటలతో చెప్పడం తేలికే కానీ దాన్ని పొంది దాన్ని అనుభవించేటటువంటి వాడికి లేకపోతే వ్యక్తికి దానిలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. విన్నారండి? పొందాలి అన్న ఆశ ఉంటూ మంచిదే, కానీ దాన్ని పొందే వరకు కూడా మనం ఏం చేయాలి, పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో
లేకపోతే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తావో, కానీ అడిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. అయితే ఒక మాట మనం ఇందాక చదువుకున్నాం చూసారా, ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 4వ వచనం దగ్గర నుంచి మనము చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించేటటువంటి దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహింపబడుచు ఉన్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన వరమును, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడునని ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలగచేయచ్చు అన్నాడు. ఒకటేమో చెప్పండి బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది విశ్వాసము, నాలుగవది స్వస్థత వరము, ఐదవది అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, నానావిధ భాషలు అర్థం చెప్పేటటువంటి వరము. ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క కృపను బట్టి సంఘంలో ఉన్నటువంటి వారికి వీటిని పంచిపెడుతూ ఉన్నాడు. ఇవన్నీ అవసరమే సంఘానికి. 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏం కలిగి ఉండటానికి? ఈనాడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. మరీ డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత మనం కట్టేదేమో సంవత్సరానికి నెలకొచ్చి 10,000 కూడా కాదు, ఇంకా తక్కువ కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల దాకా తీసుకుంటున్నారు. తీసుకునేటప్పుడేమో ఎక్కువ అమౌంట్ వస్తుంది, కట్టుకునేటప్పుడేమో తక్కువ అమౌంట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా తీసుకుంటున్నారు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఏమండి. కానీ లేనిది ఏంటంటే సంఘంలో ప్రేమ ఏం లేదు. ఇది లోపించింది సంఘంలో. ఈనాడు సంఘాల్లో ఏముందని చెప్పారనంటే ఈర్ష్య, ద్వేషము, గొడవలు ఏమండి, కక్షలు ఇవన్నీ. వీటి వల్ల సంఘానికి ఎలాంటి మేలు కూడా లేదు. మేలు లేకపోగా నష్టం ఉంది వీటి వల్ల. ఇవి అపవాది వలన కలిగేవి, దేవుని వలన కలిగేవి కాదు. దేవుని వలన ఏం కలుగుతాయి అని చెప్పారనంటే అక్కడ ఒక మాట రాస్తాడు. గల్తీ పత్రికలో మనం చూస్తే అక్కడ ఏమని రాస్తాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి తండ్రి వలన కలిగినవి. ఇవి ఎవరి వల్ల కలిగినాయి? తండ్రి వలన కలిగినాయి. అవి ఎవరి వలన కలిగినాయి? అపవాది వలన కలిగినాయి. కాబట్టి ప్రభు అంటాడు వీటిని తీసివేసుకొని ఆ 9 ఫలాలను మీరు కలిగి ఉండండి. వీటి పేరేంటో తెలుసా? ఆత్మఫలములు. ఏ ఫలాలు? ఆత్మఫలములు. పరిశుద్ధాత్మను పొందనటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే భక్తులు రాసిన మాట చెప్తున్నా.
వర్షము లేని పైరులాగా ఉంటుంది. ఏమో వర్షం లేని పైరు ఎట్ట ఉంటుంది? ఎండుతూ ఉంటుంది, వాడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే వ్యక్తినే, నాకు పొలం ఉంది, వ్యవసాయం చేసే వ్యక్తినే. ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నాం. వర్షం పడినప్పుడు ఎట్లా ఉంటుందో పైరు, వర్షం లేనప్పుడు ఎట్లా ఉంటుందో పైరు మాకు తెలుసు. ఎండిపోతూ ఉంటుంది, మళ్ళీ 4 చినుకులు పడగానే చిగురిస్తూ ఉంటుంది, మళ్ళీ 4 రోజులు ఆగినాక ఎండిపోతాం. అట్లా పరిశుద్ధాత్మ శక్తిని పొందనటువంటి వారు ఎలా ఉంటారంటే వర్షము లేని పైరులాగా ఉంటారు. రెండవది, పరిశుద్ధాత్మ లేనటువంటి వారు ఎలా ఉంటారు అని చెప్పానంటే ఫలములు లేని చెట్టులాగా ఉంటారు. ఒక రోజున శుక్రవారం రోజు మందిరంలో, రూపాయల మందిరంలో ముగింపులోనికి వచ్చేసాం. ప్రార్థన, ఒక విశ్వాసి ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ముగింపు ప్రార్థన నేను చేయాలి. నేను స్తుతులు చెప్తున్న బలిపీఠం దగ్గర కూర్చొని దేవుడు వెంటనే నాకు తలంపు ఇచ్చాడు. ఆ తలంపుతో ఈ పాట రాశాను. నేను ఈ పాట రాశాను. ఏం రాశానంటే, ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము యేసయ్యా. వర్షము లేని పైరు వలె ఉన్నాను దేవా, వర్షము లేని ఉన్నాను దేవా, పరిశుద్ధాత్మ వర్షముతో నన్ను నింపుము యా, పరిశుద్ధాత్మ వర్షముతో నన్ను నింపుము యేసయ్యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము యేసయ్యా. ఫలములు లేని చెట్టు వలె ఉన్నాను దేవా, ఫలములు లేని ఉన్నాను దేవా, పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపుము యేసయ్యా. పరిశుద్ధాత్మ వర్షములు నన్ను నింపుము యా. ఆత్మదీపమును వెలిగించుము దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము యేసయ్యా. నూనె లేని దీపము వలె ఉన్నాను దేవా, నూనె లేని ఉన్నాను దేవా, పరిశుద్ధాత్మ వరములతో నన్ను నింపు. ఏ వరాలంట? పరిశుద్ధాత్మ వరాలతో నన్ను. మనము వర్షం లేని పైరు అంటే పరిశుద్ధాత్మ లేనటువంటి వారు వర్షం లేని పైరే. రెండవది ఏంటి అని చెప్పారనంటే ఫలములు లేని చెట్టు. మూడవది ఏంటంటే నూనె లేనటువంటి దీపం. ప్రార్థన అనేటటువంటి నూనెతో నన్ను నింపుము యేసయ్యా అనేటటువంటి ఈ పాటను రాసి వెంటనే అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా ఈ పాట పాడినప్పుడు కొంతమంది ఆత్మపూర్ణులుగా వారు ఆత్మలు సంతోషించారు. దేవునికి స్తోత్రం. దీంట్లో నేను చెప్పే మాట ఏంటంటే పొందమని చెప్పటం వేరు, ఏమండి, పొందాలనుకోవటం వేరు, కానీ పొందుకోవటం వేరు. పొందుకున్న వ్యక్తి దానిలో ఉన్నటువంటి ఆనందం ఏంటో ఆ వ్యక్తికి తెలుసు. పొందనటువంటి వ్యక్తికి ఆ ఆనందం ఏంటో వారికి తెలియదు. కొంతమంది వాదిస్తారు. అయితే నా అభిప్రాయమే ఇది నా అభిప్రాయమే, కానీ నా అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దాలని నేను అనుకోవట్లేదు, కానీ నా అనుభవాన్ని చెప్తున్నాను నేను. ఏమండి, నిజంగా దైవజనులు చెప్పినట్లు పరిశుద్ధాత్మ భాష వరం ఉంది, ప్రవచన వరం ఉంది, ఏమండి, మరి స్వస్థత వరం ఉంది. ఇవన్నీ చెప్పుకోకూడదు, నాకున్నాయని చెప్పుకోకూడదు. కొంతమంది ఈ పాంప్లెట్లు వేస్తారు, చూస్తారు మీటింగుల టైంలో, అప్పుడు వేస్తారేమని భాష వరం కలిగిన దైవజనులు
ప్రవచన వరం కలిగిన దైవజనులు, భాషలకు అర్థం చెప్పేటటువంటి దైవజనులు. దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? మనుషుల ముందు నీ బోరను ఊదవద్దు. నువ్వు ఉందని నువ్వు చెప్పవసరలా. మల్లెపూ సువాసన వస్తుందని ఎవరని చెప్పాలా? అదే ఏం చేస్తుంది? తన సువాసన వలన మనుషుల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఒకసారి రోడ్డు అంటే వెళ్తున్నాము, ఒక మల్లెపూ వాసన వస్తుంది. చుట్టూ చూస్తే అక్కడ మల్లె చెట్టు లేదు. మరి ఈ మల్లెపూ వాసన ఎక్కడి నుంచి వస్తుంది ఇది అని చెప్పని చూస్తే అది ఒక కంపలో ఉంది. ఈ కంప దాన్ని కమ్మేసింది. దానిలో పువ్వులు పూసినాయి. ఆ పువ్వు వికసించింది. ఆ కంపలో నుంచి పువ్వు వికసించి సువాసన వస్తుంది. అది ఎక్కడుందని ఎలా ఎతికాము? ఆ పువ్వు వాసన వస్తుంది కాబట్టి ఇక్కడెక్కడో మల్లె చెట్టు ఉంది, సువాసన వస్తుంది అని చెప్పారని బండి దిగి దాన్ని వెతికి చూసినప్పుడు ఆ చెట్టు త్రోవ పక్కన అది ఉంది. అట్లాగే నాకు వరాలు ఉన్నాయని చెప్పుకోవసరలా. ఆ వరాలు ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు అయ్యే ఏమవుతాయి చెప్పండి? బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఓహో ఈ దైవజనుడికి భాష వరం ఉంది, ఏ దైవజనుడికి ప్రవచన వరం ఉంది, ఏ దైవజనుడికి భాషలకు అర్థం చెప్పే వరం ఉంది, ఏ దైవజనుడికి చెప్పండి ఆ దర్శన వరం ఉంది. ఇవన్నీ కూడా అప్పుడు బయటకు వాటంతట అవి బయటికి వస్తామంటాయి. కనుక మనము పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఏం పొందాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తిలో ఈ కృపావరాల గురించి చెప్పాడు. రైటే, మంచిదే, కృపావరాల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సంఘంలో అవసరం అనుకున్నటువంటి వరాలన్నింటినీ కూడా దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అయితే వీటిల్లో ఏం కోరుకోమంటున్నాడు ఈయన అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో ఏ వరాలు? ఈ మాట నేను చెప్పానా? పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి పౌలు చెప్పాడా? మళ్ళీ వీటన్నిటినీ ఇక్కడ ఎత్తుకోకుండా వీటిని ఇక్కడ వదిలేసి ఇక్కడ మళ్ళీ వీటి గురించే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సంఘంలో ఒకటి ప్రేమ కలిగి ఉండండి. ఏం కలిగి? రెండవది ఏంటి అని చెప్పాను అంటే రెండవది మీరేం చేస్తారంటే ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఆసక్తితో మీరు అపేక్షించుడి. తర్వాత విశేషముగా ఏ ఉండాలి? అది సంఘంలో మీరుగా అడగాల్సింది ఏంటంటే ఏ వరం కావాలి? ప్రవచన వరము. ఎవరికి కావాలి? మీలో ఎవరికి కావాలి? అందరూ ఎత్తలా? అందరికి కావాలా? అందరూ కావాలంటే అందరూ కష్టపడాలి. ఏం కష్టపడాలి? ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ రాదు ఆ వరం. విన్నారా? దాన్ని పొందాలి అనుకుంటే పాస్టర్ గారు ఏదో పరిశుద్ధాత్మని గురించి 7 వారాలు చెప్పించాడు. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏంటో అర్థమైపోయింది, ఇంకేమందులో పొందితే ఏముంది, పొందకపోతే ఏమైంది అనుకోబాకండి. ఎందా చెప్పాను చూసారా? సారా ఎందుకు తాగుతున్నారో నాయన అంటే దానిలో ఏముందో తెలియాలంటే నువ్వు తాగి చూడాలి. నేనంటాను పరిశుద్ధాత్మ పొందని నేనంటాను. పరిశుద్ధాత్మలో ఏమి ప్రత్యేకత ఉందో మీకు తెలియాలంటే మీరు కూడా దాన్ని పొందుకొని అనుభవించి చూడండి. అప్పుడు మీరు అనేక మందికి చెప్తారు దీనిలో ఈ మాధుర్యం ఉందయ్యా, ఇదిగో ఈ పరిశుద్ధాత్మలో ఈ ఆనందం ఉంది, ఇదిగో దీనిలో ఈ గుణలక్షణాలు ఉన్నాయి అని చెప్పారు. మీరు చెప్పగలుగుతారు. ఎంత చెప్పుకున్నా ఎంత చేసుకున్నా ఒకే ఒక్క మాటలు ఏమన్నాడంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకున్నది పిసరంతా, నేర్చుకోవాల్సింది సముద్రం అంతా. ఏమంది? నేర్చుకున్నది అంతా ఎంత, నేర్చుకోవాల్సింది ఎంత ఉంది. ఇదంతా ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకోవాలని ఆశ ఉంది, మంచిదే. కానీ నీవు భూమి మీద మనుషుడిగా బ్రతికి ఉన్నంతకాలము
దేవుణ్ణి అడుగుతానే ఉండాలి. ఒక రోజున ఒక దర్శనం వస్తుంది నాకు. ఆ దర్శనంలో ఒక మనుషుడు వచ్చి అంటున్నాడు, నా దగ్గర చాలా ఫలాలు ఉన్నాయి కానీ నాకు కావాలని అడిగి తీసుకునేవాడు కనపట్టలేదు అంటున్నాడు. ఏమన్నాయంట? నా చేతిలో చాలా ఫలాలు ఉన్నాయి కానీ అడిగి తీసుకునేవాళ్ళు కనపట్టలేదు అంటున్నాడు. ఏం ఫలాలు అయ్యా అంటే ఆ ఫలాలు చూపించాడు. అయ్యో ఇన్ని ఫలాలు ఉన్నాయే, ఎవరు అడిగి తీసుకునేవాళ్ళు లేరా అని నేను సంఘం వైపు చూశాను. అడిగి తీసుకోండి అమ్మా, ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడుగా, తీసుకోవటానికి ఏమైంది, తీసుకొని తినండి అంటున్నా. మెలకు వచ్చేసింది. ఏమండి, ప్రతి సంఘంలో ప్రభువు ఇక్కడ కూర్చొని అంటాడు, నీకేం వరం కావాలి చెప్పమ్మా, నీకేం ఫలం కావాలి చెప్పమ్మా, నేను ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి అంటాడు. మాకేం వద్దులే అయ్యా. ఎవరంటారు ఆ మాట? రోగం వచ్చిన వాళ్ళు అంటారు. అమ్మా బిస్కెట్ తింటాం, అయ్యో వద్దయ్యా. అమ్మా కమలాకాయ తింటాం, అయ్యో వద్దయ్యా. ఏమండి ఇప్పుడు నాన్ రొట్టె తింటాం, అయ్యో వద్దయ్యా. ఏంటి, నోరంతా చేదైపోయింది, ఏమీ తినలేకపోతున్నాను. దేన్ని చూసినా తినాలని ఉంది కానీ తినలేకపోతున్నాను, ఇష్టం లేదు. అలాగే ఆత్మీయ కృపావరాలు కూడా మనము పొందుకోవాలి అంటే ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ మనమే పొందుకోలేకపోతున్నాం. నేను అంటాను, అది పొందుకుంటేనే నీకు దానిలో ఉన్న మాధుర్యం ఏంటో తెలుస్తుంది. పొందని వాళ్ళకి అమ్మ ఇట్టా ఉంటుంది, అట్టా ఉంటుంది, అట్టా ఉంటుంది, ఇట్టా ఉంటుంది అని చెప్తే మీరు వింటారు, కానీ మీరు దాని విశేషం ఏంటో తెలుసుకుంటారు. కానీ దాని లోపల ఉన్నటువంటి లోతు ఏంటో, ఆనందం ఏంటో నీకు తెలియాలంటే దాన్ని పొందుకొని చూడు. ఇందుట్లో కూడా ఏం కోరుకోమన్నాడు? ఒకటి ప్రవచన వరము, రెండవది భాషా వరము. భాషా వరం ఎందుకు అక్కడ రాశాడు చూడండి. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడు? భాషలు మాట్లాడేవాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, మీలో దేవునితో మాట్లాడాలని ఆశ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మ మీరు గురజాల నుంచి వచ్చారా? ఈ ఊరేనా మీది? గురజాల నుంచి వచ్చారా? అందరికంటే ముందు మీరు చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఆసక్తి కలిగి ఉన్నారు. పొందుకోవాలంటే ఏం చేయాలి? మందిరంలోనా ఇంటికాడ? మందిరంలోనైనా వస్తుంది, ఇంటికాడైనా వస్తుంది. డ్రమ్ములు కొడితేనే వస్తుంది, డ్రమ్ములు కొడితేనే రావాలని లేదు. ఒంటరిగా కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. దాని అనుభవం ఎలా ఉంటుంది అని చెప్పారనంటే, ఒక్కొక్కరు చెప్తారు, అయ్యా ఆ పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేటప్పుడే ఒళ్ళంతా మంటలు వచ్చేసినాయి అయ్యా, శరీరం అంతా చెమటలు పట్టేసింది అయ్యా, అప్పుడు దేవుని ఆత్మ నా మీదకి వచ్చిందయ్యా. ఇది ఒక అనుభవం. నా అనుభవం ఏంటి అని చెప్పారనంటే, పావురు వలె వచ్చి నా నెత్తి మీద వాలింది, అది కనపడటం ఆగిపోయింది, ఒంట్లో ఉన్నటువంటి ఎంట్రుకలన్నీ కూడా రోమరోమం నిక్కబొడుచుకున్నాయి, శరీరం అంతా మొద్దువారిపోయింది, నాకు తెలియకోకుండా నేను భాషలు మాట్లాడటం మొదలుపెట్టాను. ఇది నా అనుభవం. ఇంకొకళ్ళు ఇంకొక అనుభవం చెప్పవచ్చు, కానీ ఇది ఒక్కొక్కళ్ళ అనుభవము, అది పొందినటువంటి వారి అనుభవాలు. ఏమండి, మీరు ఏమనుకోనంటే మీరు నన్ను తిట్టుకోవద్దు, నేను అంటాను ఒక మాట. కొంతమంది ఇలా చేతులు ఊపుతా ఏమంటారంటే పరిశుద్ధాత్మ నా మీద ఇలా ఊపటం అని చెప్పండి, ఒట్టోని కూడా ఊపమంటే ఊపుతారుగా. ఊపండి మీరు ఒకసారి. లేవా చేతులు? అమ్మ ఉన్నాయా? గుర్తు చేస్తున్నాలే, ఊపండి. ఇప్పుడు ఆత్మ పొందిన వాళ్ళు ఊపారు, ఏమనుకోవాలి? ఊరికే ఊపేవారుకోవాలా? పరిశుద్ధాత్మ నీలో ఉందనుకోవాలా? దీనికి ప్రత్యేకత ఏంటి అని చెప్పానంటే, నువ్వు భాషలు మాట్లాడేవనుకో, అప్పుడు నేను ఈ కృపావరాలను కాదని నేను అంటలా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరము, ఇవన్నిటిని గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు, తక్కువ చేసి కూడా మాట్లాడట్లా. కానీ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనడానికి రుజువేంటి అని చెప్పారనంటే, నువ్వు భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాషలు మాట్లాడేవాడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? దేవునితో మాట్లాడుతున్నాడు.
దేవునితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే మనిషికి తానేం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా? భాషలు మాట్లాడే వ్యక్తికి తానేం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా? తెలీదు, కానీ మాట్లాడుతున్నాడు. రెండోది ఏంటి అని చెప్పానంటే, ఇటు పక్కన వెనక ముందు కూర్చుంటారుగా, వీళ్ళకైనా ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? వాళ్ళకి తెలియదు, మాట్లాడే వ్యక్తికి తెలియదు, ఏమండి పక్క నుండి వింటున్న వారికి తెలీదు. కానీ అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. అందుకని అంటాడు భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత విషయం ఏంటంటే, ప్రవచించేటటువంటి వరం కలిగిన వాడు ఏం చేస్తాడు? సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? సంఘానికి. అందుకే నేను ఇందాక చెప్పింది, పరిశుద్ధాత్మ ప్రవచన వరం కలిగిన వారు సంఘంలో ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడే సంఘంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఈ భాషలు మాట్లాడేటటువంటి వ్యక్తి ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు వినేవారికి అర్థం కాకపోయినా, మాట్లాడే వ్యక్తికి అర్థం కాకపోయినా, కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు అని చెప్పారనంటే ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారు తెలుసా? ఇందాక చెప్పింది అన్య భాషలు, ఇప్పుడు చెప్తున్నది ఏంటి? దేవభాష. ఏ భాష? దేవభాష. అంటే ఈ భాషతో ఎవరితో మాట్లాడుతున్నాడు? పోనీ దేవుడు ఇతనితో ఏం మాట్లాడుతున్నాడు, ఇతను దేవునితో ఏం మాట్లాడుతున్నాడు అన్నది తెలుస్తుందా? అది తెలీదు. ఆత్మ యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిన తర్వాత ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడు పొందిన వానికి తెలీదు. కానీ అది ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి యొక్క భాషలు మాట్లాడుతున్నప్పుడు మనకెలా తెలుస్తుంది అంటే, ప్రక్క నుండి ఆ భాషలకు అర్థం చెప్పేటటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ భాషలకు అర్థం చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తితో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలని ఈ ప్రక్కనున్నటువంటి ఈ భాషలకు అర్థం చెప్పేటటువంటి వరం కలిగిన వాడు దానికి అర్థం చెప్తాడు. ఒక మాట అంటాడు, అర్థం చెప్పేటటువంటి వాడు లేనప్పుడు సంఘములో ఉన్నటువంటి వాళ్ళు భాషలు మాట్లాడేవాళ్ళు వల్ల ఏమి ప్రయోజనం లేదు. రెండోది ఏంటంటే, ఆ వ్యక్తి ఆ భాషలు మాట్లాడే వరం కలిగిన వ్యక్తి ఆ భాషల వరం అనేటటువంటి తనకు మేలుకరంగా ఉంటుంది. ఏంటి ఆ మేలుకరమైందని చెప్పానంటే, అతడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? కాబట్టి పౌలు అంటాడు, ఇలాంటి వరాలు మీరు సంపాదించుకోండి. ఒకటి ఏంటంటే భాష వరము, రెండోది ఏంటంటే ప్రవచన వరం. నేను ముగిస్తాను ఒక మాట చెప్పి, అదేంటంటే మీకు కూడా ఎవరికైనా తెలిసేమో నాకు తెలియదు. మధుబాబు గారు అని ఒక పాస్టర్ గారు విన్నారా? మధుబాబు గారు, ఆయన విజయవాడలో రోకలపాలెంలో ఉంటాడు. ఆయన వాక్యము ప్రకటన పరమగీతం చాలా చక్కగా వివరిస్తాడు. ఒక మంచి మెయిన్ రోడ్డు మీద మనుషులు నడిచేటటువంటి ప్రదేశంలో ఆయనతో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే ప్రజలు చాలామంది వచ్చి కూర్చారు. ఆయన వస్తున్నాడని తెలిసే వచ్చారు, వచ్చి కూర్చున్నారు, వింటున్నారు. రోడ్డు అంటే చాలామంది ఇటు వెళ్తున్నారు. వెళ్ళేవాళ్ళు కూడా ఆయన చెప్పేటటువంటి వాక్యం మీద నిలబడిపోయారు. నిలబడిపోయి వాక్యం వింటున్నారు. వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, వాక్యం వింటున్నారు. వాక్యం అయిపోయింది. వాళ్ళల్లో ఇద్దరు నా దగ్గరికి వచ్చి అన్నారు, ఎవర్రా ఆయన, భలే చెప్పాడు, వాక్యం చాలా బాగుంది అన్నారు. వెళ్ళిపోయారు. ఈ మర్మయుక్తమైనటువంటి ఈ వాక్యాల వలన ఇక్కడున్న సంఘానికి ఏం కలిగిందంటే, బాగా చెప్పాడు, బాగుంది వీళ్ళ మాట. రోడ్డు అంటే వెళ్ళేవాడు దేవుని ఎరగని వాళ్ళు చెప్పారు, బాగా చెప్పాడు, బాగుంది. ఇప్పుడు దీనివల్ల విని వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం మేలు ఉంది, సంఘానికి ఏం మేలు ఉంది? సరే, ఇంకొక మాట చెప్పనా? పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుని వాక్యం చేత మనం నిలబడి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పే దాంట్లో మర్మాలు లేకపోవచ్చు. ఈనాడు ప్రజలు కూడా దేనికి అలవాటు పడిపోయారు తెలుసండి? మర్మాలు కావాలి వీళ్ళకి.
మర్మాలు దేనికి మర్మాల వల్ల ఏంటి లాభం? ప్రకటన గ్రంథం చెప్తాను, నేను చెప్తాను ప్రకటన గ్రంథం. దానివల్ల మనకేంటి మేలు? మేలు లేకపోతే చెప్పంగా ఉంది. దీనివల్ల ఏమనుకున్నారంటే బాగా చెప్తాడు ప్రభు కుమార్ గారు, పరమగీతం చెప్తాను, బాగా చెప్తాడు ఈయన. కానీ నేను అంటాను అవి అవసరమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉండి మాట్లాడుతున్నప్పుడు సంఘములో ఉన్నటువంటి మనుషుల్లో ఆ వాక్యము పరిశుద్ధాత్మ చేత నింపబడి దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల హృదయాల్లో క్రియ చేస్తాడు. ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయం కదిలింపబడుతుంది. ఈ వాక్యం వారిని హత్తుకుంటుంది. ఆ వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంటుంది, ఇది నీ వాక్యమే సోదరి, నిన్ను గురించే దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పని వాక్యం ఖచ్చితంగా ఏలు పెట్టి చూపించి నీతో మాట్లాడుతుంది. అప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది, పరితాపం కలుగుతుంది. వాక్యం వింటుండగానే కన్నీళ్ళు వస్తాయి, వాక్యం వింటుండగానే నీ మనసులో కదిలింపు వస్తుంది. ప్రార్థన అనగానే పోకరించి బోర్ని ఏడ్చి ప్రార్థన చేస్తాం, నీ పాపాలను ఒప్పుకుంటాం. పరిశుద్ధాత్మతో వాక్యాన్ని బోధించిన దానికి, పరిశుద్ధాత్మ లేకోకుండా జ్ఞానంతో వాక్యాన్ని బోధించిన దానికి నాకు తెలిసి ఇంత తేడా ఉంది. విన్నారా? ఇంత తేడా ఉంది. సంఘంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఎప్పుడైతే జరగటం ప్రారంభమవుతాయో అప్పుడు ఆ సంఘంలోనికి నూతనమైనటువంటి ఆత్మలు రావటం మొదలు పెడతాయి. నూతనమైనటువంటి ఆత్మలు రావటం మొదలు పెడతాయి. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు బయటికి వెళ్ళి, మా సంఘంలో పాస్టర్ గారు పరిశుద్ధాత్మ నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తారు. వారు వాక్యాన్ని బోధిస్తుంటే హృదయాలు కదులుతాయి. అది కావాలి సంఘంలో. అది కదిలినప్పుడు ఈ విశ్వాసులు వెళ్ళి ఇంకొక విశ్వాసాన్ని తీసుకొస్తారు. వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నిజమే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి నాలో పశ్చాత్తాపం కలిగింది, నాలో పరితాపం కలిగింది, నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను కూడా భాషలు మాట్లాడాలి, నేను కూడా ప్రవచనాలు చెప్పాలి అది వాళ్ళ మనసులో కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేయగలుగుతారు. కాబట్టి ఇది కేవలము దేవుని వాక్యముతో కూడిన నా ఉద్దేశం. ఇది నా జీవితంలో దేవుడు చేసినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయండి. అవి మరి ఇంకొక సెషన్లో మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగా. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ముగింపేనా? నడిపించండి. సరే, ప్రార్థనలోనంట నడిపిస్తాను. అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు అలాగే కూర్చొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూడా ప్రభువుని అడుగుదాం పరిశుద్ధాత్మ గురించి. ప్రభా, ఎన్నో విషయాలు నాతో మాట్లాడారు, భక్తుల యొక్క అనుభవాలు తెలియపరిచారు. ఆత్మ లేకపోతే, అభిషేకం లేకపోతే భాగ్యం అర్థం కాదు, గ్రహించలేం. నాయనా యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తుతులు 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 స్తుతులు. దేవాన తండ్రిని పరిశుద్ధాత్మల గురించి ప్రభువా మేము ధ్యానం చేస్తూ ఉన్నాము నాయన. 2 సెషన్లో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు.
ప్రభువా నా తండ్రి నీ బిడ్డలు పరిశుద్ధాత్మ పొందాలి, మేము కూడా భాషలు మాట్లాడాలి, మేము కూడా ప్రవచనాలు చెప్పాలి, మేము కూడా దర్శనాలు చూడాలి అని ప్రభువా నా తండ్రి ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి. దేవా నా తండ్రి ఆశగొన్న వారి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు నాయన, పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ అయానికి వందనాలు. ఆత్మ లేనివాడు నావాడు కాడంటున్నావు నాయన. ఎవని యందు క్రీస్తు ఆత్మ నిలిచి ఉండదో వాడు క్రీస్తు వాడు కాడు అని చెప్పని మీరు సెలవిస్తున్నారు నాయన. ప్రభువా వందనాలు, వందనాలు. నీ బిడ్డలను ప్రభువా తండ్రి పరిశుద్ధాత్మను పొందాలని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా మీరు మాకు సహాయం చేయండి నాయనా. నా తండ్రి ఆది అపోస్తలులపైకి దిగి వచ్చిన ప్రభువా అందరిలోనికి నాయన నువ్వు పరిశుద్ధాత్మ దేవాన్ని దిగి వచ్చినప్పుడు నాయనా నా తండ్రి వారందరూ కూడా నా తండ్రి ఆత్మచేత నింపబడి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించగా అందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారని రాశారు నాయనా. నా తండ్రి అన్య భాషలు ఉన్నాయి, దేవ భాష ఉంది. అన్య భాషలతో మాట్లాడాలి అంటే నాయన మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రభు వారి భాష మాకు, మా భాష వారికి రానప్పుడు నాయన నువ్వు నాయన నా తండ్రి మా మీదకు వచ్చినప్పుడు వారి భాషలో మేము వారికి బోధించగలుగుతాము. అయానికి స్తోత్రాలు తండ్రి. నాయన నా తండ్రి దేవ భాష మీరు మాకు అనుగ్రహిస్తే ఆ ఆత్మ నా తండ్రి ప్రభువా మాకు నాయన భాషలతో మాట్లాడే వరమును ప్రభువా మాకు అనుగ్రహించినప్పుడు మేమందరము ప్రభువా భాషలతో నీతో మాట్లాడతాం ప్రభువా. మేము మీతో మాట్లాడతాం ప్రభువా, మీరు మాతో మాట్లాడతారు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి. అగ్ని పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. అయా వందనాలు, వందనాలు, వందనాలు. దేవాన తండ్రి నాయన నీ బిడ్డలను ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు తాకండి దేవా, తాకండి ప్రభువా. నాయన నీ ఆత్మను పొందుకోవాలని నీ బిడ్డలందరూ ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్న నేను కూడా వీరి మీదకి మీరు దిగిరమ్మని చెప్పని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వందనాలు అయా, వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేసేటటువంటి శక్తిని ప్రభువా నీ బిడ్డలకు దయచేయండి. నీ బిడ్డలకు భాషా వరమును దయచేయండి నాయన, ప్రవచన వరాన్ని దయచేయి నాయన. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికే స్తుతులు, స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికే స్తుతులు, 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 స్తుతులు. స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. దాసుని కనులు యజమాని చేతి తట్లు చూసినట్లుగా, దాసురాలు కనులు యజమానురాలు చేతి తట్లు చూసినట్లుగా దేవా మీ దయ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు.
పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడమైన దేవానికి స్తోత్రాలు. సర్వాధికారి నీకే స్తోత్రాలు. బలవంతుడానికే స్తోత్రాలు. పరిశుద్ధుడానికే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలయ్యా. నాయనా నీ బిడ్డలు ప్రభువా పరిశుద్ధాత్మ నాయన పొందుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉన్నారు నాయన. దేవాన తండ్రి ప్రభువా, దేవాన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వందనాలు తండ్రి, వందనాలయ్యా, 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 వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. చేయండి అమ్మా బాబు, చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకే స్తుతులు, 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 స్తుతులు. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవాని ఆత్మచేత మీరు అభిషేకించండి ప్రభువా. నాయనా తండ్రి నీకే వందనాలు అయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడుగుడి ఇవ్వబడును అంటున్నావు ప్రభువా. అడగలేని బలహీనలో మేమే కానీ ఇవ్వలేనటువంటి అసమర్థుడవు నీవు కావు ప్రభువా. నాయనా తండ్రి అనేకమైనటువంటి కృపావరాలు ఫలాలు నా దగ్గర ఉన్నాయి కానీ నన్ను అడిగి పొందుకునేవారు లేరంటున్నాను. అయాన తండ్రి నాయన శరీర సంబంధంగా బంగారం కావాలని అడిగేవారు ఉన్నారు, వెండి కావాలని అడిగేవారు ఉన్నారు.
వజ్ర వైడూర్యాలు కావాలని అడిగేవారు ఉన్నారు. దేవా, భూములు కావాలని అడిగేవారు ఉన్నారు. పదవులు కావాలని అడిగేవారు ఉన్నారు. నీ ఆత్మ వరాలు కావాలని అడిగేవారు ఎంతమంది ఉన్నారు అయ్యా? ఎంతమంది ఉన్నారు ప్రభు? ఆ అడిగేటటువంటి వారు లిస్టులో మేము ఉండటానికి సహాయం చేయండి. దేవాన తండ్రి, నీకే వందనాలు. దానియేలుకు దర్శన వరం ఇచ్చావయ్యా. ఇదిగో ప్రభువా నా తండ్రి, నాయన యెహెజ్కేలుకి, ఇర్మియాకి, యెషయాకి దేవాన తండ్రి ప్రభువా నువ్వు ప్రవచన వరం ఇచ్చావయ్యా. నాయనా నా తండ్రి, ప్రవచన వరముతో నువ్వు దేశాలతో మాట్లాడావు, రాజులతో మాట్లాడావు, అధిపతులతో మాట్లాడావు ప్రభువా. నాయనా నా తండ్రి, ప్రవచన వరము కలిగిన వారు అలా ఉంటారయ్యా. దేవాన తండ్రి, నాయనాని బిడ్డలు నాయన అనేకమైనటువంటి కృపావరాలు నీ యొద్ద ఉన్నాయి కనుక ఒకరికి బుద్ధివాక్యము, ఒకరికి జ్ఞానవాక్యము, ఒకరికి నాయన స్వస్థపరచు వరము, ఒకరికి అద్భుత కార్యములు చేయు వరము, ఒకరికి నాయన భాషలు మాట్లాడే వరం, ఒకరికి నాయన ప్రవచించే వరము, ఒకరికి భాషలకు అర్థం చెప్పే వరము. ఇలాగ ప్రభు సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దయచేసి సంఘమంతా కూడా ప్రభు ఆత్మచేత నింపబట్టాలి. నాయనా నా తండ్రి, పరిశుద్ధాత్మ వాతావరణం ప్రభు ఈ స్థలం నుంచి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శక్తి చేత కాదా నేను, బలముతో నిధి కాదా నేను, శక్తి చేత చప్పలు పట్టున్నాను. కంజలు నాయాకు ద్వారాది చేతులని యెహోవా సెలవిచ్చెను. నాయాత్మ ద్వారాది చేతులని యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగించదు, జెరుబాబెలు నటగించదు. ఎంత మాత్రపు దానం నీవనెను, చదువు భూమిగా ఎంత మాత్రపు దానం నీవనెను, చదువు భూమిగా మారెదవు. శక్తి చేత కనెను, బలముతో నిధి కనెను, శక్తి చేత కనెను, బలముతో నిధి కనెను. నాయాకు ద్వారాది చేతులని యెహోవా, నాయాకు ద్వారాది చేతులని యెహోవా. నువ్వు ఇశ్రాయేలును, నీ భాగ్యం శక్తి చేత నేను, బలముతో నిధి నేను, శక్తి చేత కారనేను, బలముతో నిధి నేను. నాయాకు ద్వారాది చేతులని యెహోవా,
ప్రభువా, నన్ను నీ ఆత్మతో అభిషేకించు, నీ ఆత్మతో నింపు ప్రభువా. నా తండ్రి నాయన, నీ ఆత్మ లేనిదే నీ వారు రారన్నావయ్యా. నీ ఆత్మశక్తి ఎలా ఉంటుందో, అది మా మీదకి వచ్చినప్పుడు ఎలాంటి ఆనందం కలుగుతుందో, అది మా మీదకి వచ్చినప్పుడు ఎలాంటి సంతోషం కలుగుతుందో, ఆత్మశక్తిని మా మీద పంపించి అనుభూతిని మాకు దయచేయ. ఆత్మ సంబంధమైనటువంటి వరములు కలిగిన సంఘముగాను దేవాలయండి మమ్మల్ని చేయని ప్రభువా. నీ దాసుని కూడా ప్రభువానండి పరిశుద్ధాత్మ వరంతో నింపండి. నీ దాసుని కూడా భాష వరంతో నింపండి. నీ దాసుని కూడా ప్రవచన వరం దయచేయండి ప్రభువా. మీరే ప్రభుత్వం దీనికి ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. దిగిరండి ప్రభువా, నీకు స్తోత్రాలు దేవా. దిగిరండి నాయన, నీకు స్తోత్రాలు. స్తోత్రం 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 నాయనా. నా తండ్రి ప్రభు, ఇక్కడ కూడి ఉన్న వారందరూ పశ్చాత్తాపముతోనూ పరితాపముతోనూ దేవా ప్రార్థించే ఆత్మను నీ బిడ్డలకు దయచేయి. కన్నీటి ప్రార్థన దయచేయి నాయనా. ఒక స్త్రీ గర్భము ధరించినప్పుడు ఒక బిడ్డను కనడానికి 9 మాసాలు ప్రభువా భారం వహించాలి తండ్రి. నాయన గర్భములో ఉన్నటువంటి శిశువు పెరుగుతూ నాయన 2 కిలోలు 2 కిలోలున్నర 3 కిలోలు వయసు వచ్చి ప్రభువా పెరిగినా కూడా ఆ తల్లి నాయన 9 మాసాలు ఆ బిడ్డను మోస్తూనే ఉంటుంది. ప్రసవ గడియలు సమీపించినప్పుడు ఆ బిడ్డను కనటానికి ఎలాగైతే నొప్పులకు తట్టుకోలేక కేకలు వేస్తుందో అలాగూ ప్రభువా నా తండ్రి కేకలు వేసి, అలాగూ ప్రభువా ఏడ్చి, అలాగూ ప్రభువా మేము ప్రాలాపించి నీ యొద్ద నుండి ప్రభువా మేము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనటం సహాయం చేయండి. ఆత్మ బలాన్ని పొందుకొనటం సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. 4:30 దాకా 4:30 దాకా చేయని కాసేపు చేయనిచ్చి తర్వాత దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కృపా వరాలతో మమ్మల్ని తీసుకుంటే ఈ ప్రవచన
వేడుకుంటున్నాం ప్రభా, సహాయం తండ్రి, సహాయం బలపరచు దేవా, బలపరచు దయాళ దేవా. ఎంతగా మేము విధేయత కలిగి ఉండాలి, అంత విధేయత పొందాలి. ఎంత తగ్గించుకోవాలి, అంత తగ్గించుకోవాలి. ఎంత లోపడాలి, అంత లోపడాలి. అయ్యా ఆశతో తప్పికొనాలండి. అయ్యా సహాయం చేయండి, అయ్యా సహాయం చేయండి. అయ్యా నిన్ను కొలినంతగా మమ్మల్ని అభిషేకించమని దావీదు భక్తుల మీద నాకు అభిషేకించారు కదా, అప్పుడు పౌరుల మీద అభిషేకించారు కదా. మమ్మల్ని దేవా, మమ్మల్ని వాడుకోవాలి. అయ్యా పనికొచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకోవాలి, ఘనమైన పాత్రగా మమ్మల్ని వాడుకోవాలి. అయ్యా బలవంత చేతుల భాగవంతిగా ఉన్న వాడుకోండి. సహాయం ఇచ్చేయండి, తండ్రి. నీకు ఆత్మ కుమ్మరించండి, నీ కృపను మాకు దయచేయండి, నీ ఆత్మ మాకు దయచేయండి. నీ సహాయం మాకు అయా కనికరించు దేవా, కనికరించు దేవా. శక్తి మాకు దయచేయండి, శక్తి మాకు దయచేయండి, నీ జ్ఞానం మాకు దయచేయండి, నీ ఆత్మదైనందు మాకు దయచేయండి. అయా కలిగించు వాక్యం, జ్ఞానం వాక్యం ఉపదేశించు వరకు దేవా, ప్రవచించు వరకు అయా దర్శనము చూపించు వరకు అయా మాకు దయచేయండి. జ్ఞానం అయా కృపావాక్యం చిత్తం నెరవేర్చడం మాకు ఏ అవసరం దయచేయండి. అయా మీ పని జరిగించడానికి లోకంలో మాకు ఏం కావాలని అయ్యా సహాయం చేయండి. అయ్యా మేమేమి చేయలేము, మా సొంత జ్ఞానంతో మేమేమి చేయలేము. అయ్యా మేము మీ జ్ఞానం లేదు, మీ జ్ఞానం అయ్యా అయ్యా మా జీవితాన్ని వ్యక్తంగా పోనీయదు. అయ్యా మా సమయం ఎంత మాకు తెలియదు ప్రభు. మమ్మల్ని ఎక్కడ బ్రతుకున్నామని నీకు ఇవ్వలేదు. ఎంతకాలం బ్రతుకుతాం మాకు తెలియదు ప్రభు. ఎంతకాలంలో కొన్ని చిత్తం జరిగించాలయ్యా, మీ ఉద్దేశాలు నెరవేర్చాలయ్యా. అయ్యా బలాన్ని దాసుడు మీకు పొందాలయ్యా, మీ చిత్తం జరిగించాలయ్యా. మీ ఉద్దేశాలు సంపూర్ణ నెరవేర్చి మీ సరికి రావాలయ్యా. అయ్యా సహాయం చేయండి, అయ్యా మా సహాయం. మా సమయం ఎంత బ్రతుకోకూడదు. అయ్యా సంఘంలో ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేసినప్పుడు కాదు ఎక్కడున్నా ప్రభు మీ ఆత్మాభిషేకం తండ్రి, మీ తొలిపోబడి వారిగా జ్ఞానులకు అంతా క్రోధించే ఆత్మ మాకు దయచేయండి. దేవా సహాయం చేయండి. నశించే ఆత్మలు ఎంతమంది ఉన్నారయ్యా, ఎంతమంది నశిస్తున్నారయ్యా, రోజుకి ఎంతమంది మరణిస్తున్నారయ్యా, లక్ష్యాలకి మరణిస్తున్నారు. వాళ్ళ పట్ల మేమేమి చేయలేకపోతున్నాం, మా సొంత వారిని మేము గెలుచుకోలేకపోతున్నామని. అయా మా బంధువుల రక్షణ గెలుచుకోలేకపోతున్నాం. అయా మా యొక్క సమాజంలో వారిని మేము గెలుచుకోలేకపోతున్నామని, వాళ్ళు మీ సత్యం నడిపించలేకపోతున్నాం. అయ్యా అయా ఫలింపలేని జీవితాలు మాకు ఫలవంతమైన జీవితాలు మాకు దయచేయండి. కొన్ని ఫలింపులు గొప్పగా మార్చలేదు. అయ్యా మీ కొరకు మేము ఫలాలు సిద్ధపరచాలయ్యా. అయ్యా మాకు దయచేయండి. అయా అధికారులు మాకు మీ ఆత్మతో అభిషేకం కావాలి, మీ సహాయం మాకు కావాలి, మీ ఆత్మ నడిపింపు మాకు కావాలి, మీ శక్తి మాకు కావాలి, మీ వరాలు మాకు కావాలి. అయ్యా అడిగి అయా దారాలకు ఇస్తాను వాగ్దానం చేశారు కదా. అయ్యా మీరు పొందుకొని మీ ఆత్మ మీరు పొందుకోవడానికి మాకు అడ్డుగా ఉంది ఏమైంది. అయ్యా వడ్డీ మీ పదవి ఒప్పుకుంటున్నాం. అయ్యా కడిగండి ప్రభు, మమ్మల్ని కడిగండి ప్రభు, మమ్మల్ని స్తుతి చేయండి. అయ్యా వాళ్ళకు రండి ప్రభు, అయ్యా మాతో ఉండండి ప్రభు. మీ మహిమకరంగా వాడుకోండి, మీ మహిమకరంగా మమ్మల్ని వాడుకోండి. అయ్యా బాగా మీరు మహిమపరచుకోవాలి, అయ్యా బాగా మీరు మహిమపరచుకోవాలి. అయ్యా మమ్మల్ని బట్టి మీరు సంతోషించాలి దేవా. అయ్యా మిమ్మల్ని తక్కువపరిచే విషయాలు మాలో ఉండి మనం క్షమించండి. మిమ్మల్ని బాధపరిచే విషయాలు మాలో ఉండి క్షమించండి. అయ్యా మేము గాయాలు రేపే వారికి క్షమించండి దేవా, మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా కుక్క వాంతిని తిన్నట్టుగా మా జీవితాలు ఉంటే మనం క్షమించండి. అయ్యా మా జీవితాలు అలా ఉండకూడదు. అయ్యా సమయం వ్యర్థపరుచుకుంటున్నాం, క్షమించండి. అయ్యా సమయం వ్యర్థపరుచుకుంటాం, క్షమించండి. మీరు దిన మమ్మల్ని అయ్యా మీరు కాచి కాపాడు బ్రతికిస్తున్నారయ్యా. మేమేం చేయలేకపోతున్నాం తండ్రి. అయ్యా మాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మీకు ఏం చేయలేకపోతున్నాం, క్షమించండి. సమయం ఇస్తున్నారు, మేము దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం, క్షమించండి. అయ్యా మా జీవితాన్ని మీ కొరకు వాడమన్నారు, అందుకని మమ్మల్ని వాడుకోండి అయ్యా. అయ్యా దీనిని మేము పాదాచత ఏరి ఉన్నాం అయ్యా. అయ్యా అడగడానికి మాకు దయచేయండి అయ్యా. మీ శిష్యుల మీద మీరు అన్ని వరాలలో ఎలాగా కుమ్మరించారు, మా మీద కుమ్మరించండి తండ్రి. మేము అయ్యా ఈ లోకంలో క్రియల ద్వారా మా జీవితాన్ని మీ సాక్ష్యాన్ని మీకు కనపరచాలి తండ్రి. మీ క్రియలు మేము చూపించాలి, మీ మహిమని మీకు
అయ్యా అన్యుల మధ్య మేము మహిమపరచాలి, అనేకులు మీ సన్నిధిని నడిపించాలయ్యా. మా జీవితం ఎందుకు ప్రభు, మా జీవితం ఎందుకు, మా రక్షణ ఎందుకు ప్రభు మీ ప్రత్యేక కదయ్యా. అయ్యా అసలు సృష్టికి మీ సువార్త ప్రకటించలేకపోతున్నాం, క్షమించండి. మా సొంత వారికి మీ సువార్త ప్రకటించలేకపోతున్నాం, క్షమించండి. నీ ప్రేమను చూపించలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి దేవా. నీ క్రియలు మేము చూపించలేకపోతున్నాం అయ్యా. నీ యొక్క మాకు దయచేయండి. అందుకొరకు మేము అక్కడ కొట్టుకోవాలి అయ్యా. మీకు మా పట్టుకోవాలి వాడు మీకు క్షమించండి అయ్యా. స్వీకరించుకోలేము అయ్యా. కుమరించి మా మీద మీ ఆత్మ కుమరించి దేవా. నీ గానం దయచేయండి, మీ ఆత్మ నడిపి మాకు దయచేయండి. కృపావరాలు మీ దాసుడు తర్వాత ఎన్నో విషయాలు మాట్లాడారు అయ్యా. ప్రేమతో వచ్చేస్తూ పరిచయం పట్టిందండి అయ్యా. ఇంత సేవకులు ఎక్కడ చూడలేదు. ఆ యోగ్యత మాకు దయచేశారు అయ్యా. ఈ యొక్క యోగ్యత అన్ని సంఘాల్లో దయచేయండి అయ్యా. అయ్యా ఎంతో మంది నశిస్తున్నారయ్యా, ఎంతో మంది చల్లారి స్థితిలో ఉన్నారయ్యా. అయ్యా 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 అయ్యా. కాచబడి కట్టి లాంటి అయ్యా యువతులను సేవకులు సంఘంలో అలాంటి కట్టుదల అందరూ మేము అగ్ని ఎలాగైతే తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఎలాగా ఆకర్షిస్తుందో మేము కూడా మా చుట్టూ ఉన్న వారి మీద ఆకర్షించాలి. మీ కొరకు మేము ఆడపడాలి, మీ కొరకు మేము రక్షించబడాలి, మీ కొరకు మేము మండాలయ్యా. మండి దయచేయండి అయ్యా. మమ్మల్ని మండించండి, మా హృదయాలు మండించండి. మీ కొరకు మేము మండాలి ప్రభు. అగ్ని వల్ల మమ్మల్ని మండించండి అయ్యా. మీ కొరకు మేము వెలుగుగా ఉండాలి. ఈ లోకాన్ని మేము కనపరచాలి అయ్యా. మిమ్మల్ని కనపరచాలి తండ్రి, మిమ్మల్ని భయపరచాలి. మీ చింతన జరిగించాలి. ప్రతి యోగ్యత మాత్రం దయచేయండి, ప్రతి ఒక్కరిని దయచేయండి. మా దర్శించండి మమ్మల్ని దర్శించండి ప్రభు. మమ్మల్ని దాడిపోవద్దు ప్రభు అయ్యా. మమ్మల్ని దాడిపోవద్దు దయచేపు. దాని కుమారుడు అయ్యా అగ్నివాడు ఎలాగ ప్రాధాయపడ్డాడు అయ్యా. మీ బాగా చెంత ప్రాధాయపడ్డాడు. మాకు దాడిపోవద్దు, మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని బలపరచండి దేవా. మమ్మల్ని వాడుకోండి ప్రభు, మమ్మల్ని బలపరచండి ఏసయ్యా. మీకు త్వరగా సర్వకులకు కారణభూతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, బహుప్రియుడా, బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. అయ్యా సమీపించరాని తేజస్సుల అమరత్వము కలిగి మీరు మాత్రమే నివసిస్తూ నీ మహత్తు కలిగిన మాట చేత ఈ సృష్టిని పరిపాలిస్తున్న వాదైనా మీకు స్తోత్రాలు స్వామి. అయ్యా కిరుబుల చేతులు, శరాబుల చేతులు అయ్యా 24 గంటల చేతులు, కోట్లాది దూత గణముల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాను